అలాగే నా చిన్నాను కూడా దేవుని నామం ప్రేమ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. పిల్లగా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. నేను గడిచిన వారం ఒక టాపిక్ తీసుకున్నాను. సో దాన్ని కంటిన్యూ చేస్తాను. ఆ పరలోక యాత్రలో నోవాహు కుటుంబం. పరలోక యాత్రలో నోవాహు కుటుంబం. మరొకసారి ఆ మాటలు ఒక 5 నిమిషాలు మీరు మర్చిపోయి ఉండొచ్చు. మరలా నేను గుర్తు చేస్తాను. అది గుర్తు చేసుకుంటే అలా కంటిన్యూ చేద్దాం. బైబిల్ ఉన్న వారందరూ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము, బైబిల్ ఉన్న వారందరూ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చూద్దాం. బైబిల్ ఉన్న వారందరూ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. గత వారం చెప్పిన ఒక 5 నిమిషాలు నేను మరలా మీకు నేను గుర్తు చేసి ముందుకు తీసుకెళ్లాలని నేను ఆశపడుతున్నాను. 9 నుంచి 11 వచనాలు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక చిన్న సంఘటన జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు, ఈ లోకంలో జీవించారు, శిలువలో మరణించారు, పునరుద్ధానుడిగా తిరిగి లేచారు, మరలా శిష్యులకి కొంతమందికి కనబడ్డారు. కనిపించి ఆయన పరలోక రాజ్యానికి మరలా వెళ్ళిపోతున్నారు. పరలోక రాజ్యానికి ఆరోహణం అవుతున్నారు. ఆరోహణం అవుతున్నప్పుడు అక్కడ ఉన్న దేవదూతలు ఏం చెప్తున్నాయంటే, ఆయన ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడో మరలా అదే రీతిగా ఆయన రెండవ రాకడ ఆయన తిరిగి వచ్చిందని వారితో చెప్పాను అని ఉంటది. ఈ 9 నుంచి 11 వచనాల్లో ఇదే రాయబడి ఉంటుంది. సో దూతలు చెప్తున్నాయి మరలా తిరిగి వస్తాడని. మనం కూడా గత వారం మాట్లాడుకున్నట్టు అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, అంతకుముందు ప్రవక్తలు చెప్పారు ఆయన మరలా తిరిగి వస్తాడని. తర్వాత మొదటి శతాబ్దపు సంఘం చెప్పింది. తర్వాత అపోస్తులు చెప్పారు. తర్వాత కొన్ని వందల సంవత్సరాల భక్తులు చెప్పుకుంటూ వస్తున్నారు. క్రైస్తవ మిషనరీలు చెప్పారు. ఇప్పుడున్న పెద్ద పెద్ద సేవకులు చెప్తున్నారు. ఇప్పుడున్న మనం కూడా సువార్తకులు చెప్తున్నాం, ఆయన ఒక దినాన్ని వస్తాడు, మనందరికి రక్షణ ఇస్తాడని. మనందరం ఈ విధంగా చెప్పుకుంటూ వస్తాం. అయితే మన విశ్వాసానికి పునాదే ఈ విషయం. ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుద్ధానం, ఆయన రాక. ఇంత భక్తి, ఇంత జీవితం ఎందుకు చేస్తున్నామంటే ఆయన ఒక దినాన్ని వస్తాడు, మనం ఆయన ఎదుర్కొంటాం. ఆయన ఒక దినాన్ని వస్తాడు, మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం అన్న మన విశ్వాసానికి పునాది, క్రైస్తవ విశ్వాసానికి పునాది నిరీక్షణ. దీని మీదే ఆధారమై ఉంది. అయితే ఎంతమంది వస్తారని చెప్పారు. నిజంగా ప్రపంచంలో గొప్పవారు ఉన్నారు, పేరు పొందిన వారు ఉన్నారు, లేకపోతే గొప్ప ప్రఖ్యాతి పొందిన వారు ఉన్నారు. కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మడం లేదు. సో వాళ్ళందరూ మన చుట్టూ ఉన్న గొప్పవారు నమ్మడం లేదు, కానీ మనం నమ్ముతున్నాం. మన విశ్వాసం కరెక్టా లేకపోతే రాంగ్ అని కూడా మనం మాట్లాడుకున్నాం. సో అలాంటప్పుడు బైబిల్ మనకి చాలా ఉదాహరణలు చెప్తుంది. బైబిల్ మనకి చాలా రుజువులు చూపిస్తుంది. ఏంటా రుజువులు అంటే లోకాసు వార్త 17వ అధ్యాయము 26, 27 వచనంలో మనం చూసుకున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, మనుష్య కుమారుడు వచ్చే దినము ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయో నోవాహు దినాల్లో కూడా పరిస్థితులు అలానే ఉన్నాయి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చరిత్రను మన ముందు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారో ఇది వచ్చే వారం మనము తెలుసుకుందాం, ఎందుకు ఆ చరిత్రను మన ముందు పెట్టారు. అయితే ప్రస్తుతానికి నోవాహు దినాలను పోలుస్తూ నేటి దినాన్ని, మనుషు కుమారుడు వచ్చే దినాల్ని లేకపోతే నేటి దినాల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు కోట్ చేసి చెప్తున్నారు. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇలానే ఉండింది. ఆ రోజున జలప్రలయం వచ్చింది. ఆ జలప్రలయం వచ్చినప్పుడు నోవాహు కుటుంబం రక్షించబడ్డారు అని ఆ చరిత్రలు కూడా ఇలా జరిగింది అని మన ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారు కొన్ని చరిత్ర నిరూపితమైన ఆధారాలు మన ముందు పెట్టాడు. బైబిల్లో రాశారు. అయితే నోవాహు దినములో నిజంగా జరిగిందంటే ఎస్, ఈ రోజు కూడా దానికి సంబంధించిన ప్రూఫ్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన రుజువులు కానీ ప్రపంచ చరిత్రలో నేటికి కూడా ఉన్నాయి. అయితే ఆ దినముల్లో నోవాహు మాత్రమే రక్షించబడ్డారు. నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడ్డారు. అయితే ఇక్కడ వరకు మనం మాట్లాడుకున్నాం. 6వ అధ్యాయము, ఆదికాండం 6వ అధ్యాయము 8వ వచనంలో చూసుకుంటే, ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో చూసుకుంటే అక్కడ ఏముంటది, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. అయితే అని ఇక్కడ రాయబడి, అంటే ఆ ముందు చాలా జరుగుతుంది. ఏం జరిగిందంటే మనుషులందరూ ఇష్టాసారం వాళ్ళు నచ్చినట్టు జీవిస్తున్నారు. ఎక్కడి నుంచి, కయ్యేను దగ్గర నుంచి చూసుకుంటే నరహత్య ప్రారంభమైంది, బహుభార్యతత్వం ప్రారంభమైంది, అల్లరితత్వం, నాటుపాటలు ప్రారంభమయ్యాయి. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు. అటువంటి
అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆకాశం నుంచి భూమి మీద చూసినప్పుడు నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడు ఆయన అని అక్కడ రాయబడి ఉంది. అదే 6వ అధ్యాయం అంతా చదివితే ఆ నోవాహుకి దేవుడు కనిపిస్తాడు, దేవుడి స్వరం వినిపిస్తుంది. వినిపించినప్పుడు నోవాహుతో దేవుడు మాట్లాడతాడు, నేను ఒక ఓడను తయారు చేయాలి, నువ్వు ఓడను తయారు చేసినప్పుడు నేను జలప్రలయం ఒక దినాన్ని రప్పిస్తాను. ఆ ఓడలో నువ్వు నీ కుటుంబం రక్షించబడతారు, సమస్త జలరాశులు రక్షించబడతాయి. ఎవరైతే దేవుడిని అంగీకరించారో వారందరూ నాశించబడతారు, వారందరూ నాశనం అయిపోతారు, నువ్వు ఈ వార్తను జనులకు కూడా తెలియజేయి అని ఆ దేవుడు నోవాహుతో మాట్లాడతాడు. ఇదంతా మనకు తెలిసిన కథ. అయితే ఈరోజు ఇక్కడ వరకు మనము చూసుకున్నాం. చరిత్రలో ప్రభునే అంటే బైబిల్ చెప్తుంది ఆయన వస్తాడు. మనకు ఆధారం ఏంటంటే ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నోవాహు దినముల్లో జరిగినట్టు నేడు కూడా జరుగుతుంది, మనుషు కుమారుడు వచ్చే దినముల్లో కూడా అలానే జరుగుతుంది. నేటి ప్రపంచం చూసుకుంటే అలానే జరుగుతుంది. ఇది మొదటి భాగం మనం నేర్చుకున్నాం. రెండో భాగంలో ఏం నేర్చుకోబోతున్నామంటే నోవాహు మాత్రమే కాదు, నోవాహు కుటుంబం కూడా. ఈరోజు వాళ్ళ కుటుంబం కోసం మనము కొంచెం లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. నోవాహు ఒక్కడే కాదు, నోవాహు కుటుంబాన్ని కోసం కూడా కొంచెం మనం లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. ప్రియులరా, మీకు అర్థమైనట్టుగా నేను వివరించాలని ఆశపడుతున్నాను. కొంచెం మనసు పెడితే ఇది చాలా మంచి అంశము. చర్చిలో అనుకోండి గంట నాకు కూర్చోబెట్టి చెప్పొచ్చు. ఇక్కడ మనకి తక్కువ సమయం ఉంటుంది కాబట్టి మీకు అర్థమైన రీతిగా నేను వివరించాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి జాగ్రత్తగా ఈ మాటల వైపు మీరు దృష్టించండి. అయితే మనం చూసుకున్నాం, నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడు ఆయన. 6వ అధ్యాయం ఆదికాండం 8వ వచనంలో రాయబడింది. అయితే నోవాహు ఒక్కడే కృప పొందాడా? నోవాహు ఒక్కడే రక్షించబడ్డాడంటే కాదు. నోవాహుతో పాటు ఇంకో 7 రక్షించబడ్డారు. ఎవరా 7? నోవాహు భార్య, నోవాహు 3 కుమారులు, వాళ్ళ 3 భార్యలు, నోవాహు 3 కోడలు. నోవాహుతో పాటు ఇంకో 7 రక్షించబడ్డారు. ఈ 7 నోవాహు కుటుంబం కంప్లీట్ గా రక్షించబడ్డానికి కారణం నోవాహు అంటే కాదు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నోవాహు రక్షించబడ్డాడు, నోవాహుతో పాటు 7 రక్షించబడ్డారు. నోవాహు భార్య, నోవాహు కుమారులు, నోవాహు 3 కోడలు. ఈ మిగతా 7 కూడా రక్షించబడ్డానికి కారణం నోవాహు అంటే కాదు. ఈరోజు చాలా మంది చాలాసార్లు నోవాహు కోసం మనము ధ్యానం చేసుకుంటున్నప్పుడు తెలుసో తెలియకో చాలాసార్లు మనం అనుకుంటుంటాం. ఏమని అనుకుంటాం అంటే నోవాహును బట్టి వాళ్ళ కుటుంబం రక్షించబడింది అని. కాదు. మీరు బైబిల్ని కొంచెం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. నోవాహును బట్టి కుటుంబం భక్తి మార్గంలో నడి ఉండొచ్చు, కానీ నోవాహును బట్టి ఆ 7 రక్షించబడలేదు. ఎలా చెప్పగలము అంటే దానికి కూడా బైబిల్లో మంచి వచనం రాశారు, మంచి రుజువు రాశారు. ఏహెచ్కేల్ గ్రంథం, బైబిల్లో ఉన్నవారు ఏహెచ్కేల్ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. ఏహెచ్కేల్ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం చదువుతాను. నోవాహును, దానియేలును, యోబును ఈ 3 అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. మరలా చదువుతున్నాము. ఏహెచ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. నోవాహును, దానియేలును, యోబును ఈ 3 అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. మీకు అర్థమైంది అనుకుంటాను. బైబిల్లో చాలా క్లియర్ గా రాయబడింది. దానియేలు బట్టి దేశం రక్షించబడలేదు, యోబును బట్టి కుటుంబం రక్షించబడలేదు, సేమ్ టైం నోవాహును బట్టి మిగతా 7 కూడా రక్షించబడలేదు. నోవాహు నీతి చేత నోవాహు రక్షించబడ్డాడు, మిగతా 7 కూడా రక్షించబడ్డారు. ఆ భయంకరమైన జల ప్రళయంలో మిగతా 7 కూడా దేవుడు రక్షించాడు. అంటే దానికి కారణం వాళ్ళ యొక్క నీతి చేత. ఎవరి నీతి చేత వాళ్ళు రక్షించబడతారు, ఎవరి క్రియల చేత వారి జీతాన్ని పొందుకుంటారు. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో మంచిగా ఉంటే ఆ వ్యక్తి ద్వారా కుటుంబానికి మంచి జరగవచ్చు, దేవుడు మంచి చేస్తాడు. కానీ రక్షణ మాత్రము ప్రతి ఒక్కరికి ఇండివిజువల్. రక్షణ అనేది నేను మంచిగా ఉంటే మా నాన్న రక్షించబడతాడు అనేది జరగదు.
మీరు మంచిగా ఉంటే మీ పిల్లలు రక్షించబడతారు అనేది జరగదు. ఎవరు నీతిని బట్టి వాళ్ళు రక్షించబడతారు. ఇక్కడ బైబిల్ అదే చెప్పారు. దానియేలును, యోబును, నోవాహును అంటే దేశంలో వారు రక్షించబడ్డారంటే వారి నీతి బట్టి వాళ్ళు మాత్రమే రక్షించబడ్డారు. ఇక్కడ చూసుకుంటే నోవాహుతో పాటు ఇంకో 7 రక్షించబడ్డారు. ఆ కుటుంబం కూడా రక్షించబడిందంటే సంథింగ్ స్పెషల్. నోవాహు కోసం రాయబడింది. మిగతా 7 కోసం కూడా మనము ధ్యానం చేయాలి. మిగతా 7 కోసం కూడా మనం తెలుసుకోవాలి. నోవాహు నీతిమంతుడయ్యాడు, దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, రక్షించబడ్డాడు. మిగతా 7 కూడా నోవాహును బట్టి కాదు రక్షించబడింది, వారి యొక్క నీతిని బట్టి వారు రక్షించబడ్డారు. ఈ రోజు మనం కూడా ఇదే విషయాన్ని మనం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి, గుర్తుంచుకోవాలి. మన నీతిని బట్టి మనం రక్షించబడతాం. మన భక్తిని బట్టి మన కుటుంబానికి మంచి జరగచ్చు, లేకపోతే మనం నడిచే చెడు కార్యాలు బట్టి మన కుటుంబానికి చెడ్డ జరగచ్చు. దట్స్ ఫైన్, అక్కడ వరకు ఓకే. కానీ రక్షణ అనేది ఎవరి కాళ్ళకి ఇండివిజువల్. మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటే వారి నీతిని బట్టి వారు రక్షించబడతారు. మీ నీతిని బట్టి మీరు రక్షణ అనేది పొందుకుంటారు దేవుని వద్ద నుంచి. అంతేగాని మీరు మీ తరపున వాళ్ళు పొందుకోలేరు, వాళ్ళ తరపున మీరు పొందుకోలేరు. ఇదే దీని యొక్క అర్థం. అయితే మనం లోతుల్లోకి వెళ్దాం, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. వాళ్ళ కుటుంబాన్ని ఇంకొంచెం దగ్గరగా చూద్దాం. ఎందుకు దగ్గరగా చూడాల్సి వస్తుందంటే ఆ 7 కూడా రక్షించబడ్డారు. జలప్రలయం అనేది ఆ భూప్రపంచంలో ఒక చరిత్రలు చూసుకుంటే వచ్చింది. వస్తే ప్రపంచం అంతా మునిగిపోయింది. ఒక్క నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడ్డారు. ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్, చాలా పెద్ద విషయం అది. అయితే నోవాహు కోసం మనం చూసాము, ఇప్పుడు ధ్యానం చేసుకున్నాం. నోవాహు కుటుంబం కోసం కూడా మనం ధ్యానం చేసుకున్నాం. చూద్దాం. అయితే మొదటగా నోవాహు భార్య దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాం. మరలా చెప్తున్నాను, నోవాహు భార్య దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాం. అయితే నోవాహుకి దేవుడు కనిపించాడు. దేవుడు కనిపించి నువ్వు ఇలా ఒక వాడను తయారు చేయాలి అని చెప్పాడు. అదే మొక్క నోవాహు వచ్చి ఖచ్చితంగా వాళ్ళ భార్యతో చెప్పుకుంటాడు. ఖచ్చితంగా చెప్పుకుంటాడు. వచ్చి ఇదిగో దేవుడు కనిపించి ఇలా ఒక వాడను తయారు చేయమన్నాడు, దేవుడి స్వరం నేను విన్నాను అన్నప్పుడు నోవాహు భార్య రియాక్షన్ ఏంటి? పిచ్చి పట్టిందే నీకు, ఏంటి మాట్లాడుతున్నావు? తాగేసి ఉన్నావా? ఆ రోజుల్లో కూడా తాగే వాళ్ళు ఉన్నారు, మొత్తం పానీయాలు. సో అలా అయినా తాగేసి ఉన్నావా, లేకపోతే ఇంకేమన్నా? అవేమనలేదు. నోవాహు వచ్చాడు, చెప్పాడు. ఫస్ట్ భార్యతోనే షేర్ చేసుకుని ఉంటాడు. ఇలా దేవుడి స్వరం నేను విన్నాను. దేవుడి స్వరం విన్నప్పుడు దేవుడు నాతో క్లియర్ గా మాట్లాడాడు. నన్ను ఒక వాడను తయారు చేయమన్నాడు అన్నప్పుడు నోవాహు భార్య యాక్సెప్ట్ చేసింది. ఇంకా చరిత్రను చూసుకుంటే నోవాహు భార్య చాలా మంచి ఆమె గురించి బైబిల్లో పేరు రాయలేదు, కానీ నోవాహు భార్యగానే ఉంచారు. కానీ ఆవిడ క్యారెక్టరిస్టిక్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే చూద్దాం. అదే ఆదికాండము 5వ అధ్యాయము 32వ వచనం. అదే ఆదికాండం 5వ అధ్యాయం 32వ వచనం ఏమని ఉంటదంటే, నోవాహు 500 ఏండ్లు గలవాడే షేమును, హామును, యాపేతును కనాను. ఇది చాలా క్లియర్ గా నోట్ చేసుకుంది. మనకి బైబిల్లో నార్మల్ గా లేట్ కాలంలో పిల్లలు ఎవరు పుట్టారు అంటే మనందరికి బాగా గుర్తొచ్చేది అబ్రహాము, శారా, వారి కుటుంబం గుర్తొస్తుంది. శారాకి 100 సంవత్సరాల వయసులో గర్భం ధరించింది. కానీ ఇక్కడ చరిత్ర చూసుకుంటే నోవాహుకి 500 ఏండ్లు అంటే సుమారుగా 400 ఏండ్ల వరకు నోవాహుకి పిల్లలు లేరు. సుమారుగా 400 ఏండ్ల వరకు నోవాహుకి చరిత్ర చూసుకుంటే పిల్లలు లేరు. 500 ఏండ్లు గలవాడే 3 పిల్లల్ని కన్నాడు. అక్కడ క్లియర్ గా రాసింది 5వ అధ్యాయం 32వ వచనం. అంటే 400 ఏండ్ల వరకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే నోవాహు భార్య సనగలేదు. నోవాహు భార్య తనకి నచ్చినట్టు మాటలు ఇసిరేలేదు, తనకి నచ్చినట్టు జీవించలేదు. పిల్లలు ఉన్నా లేకపోయినా, సమాజం అంతా గేలి చేసిన 400 ఏళ్ళు పిల్లలు లేరంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు అదే ఆదికాండము 5వ అధ్యాయం 12 నుంచి 28 వరకు చూసుకుంటే కొంతమంది 90 సంవత్సరాల వయసులో పిల్లలు కన్నారు, కొంతమంది 70 సంవత్సరాల వయసులో పిల్లలు కన్నారు, కొంతమంది 100 సంవత్సరాల వయసులో పిల్లలు కన్నారు, కొంతమంది 120. సుమారుగా చూసుకుంటే ఒక 70 నుంచి 120 సంవత్సరాల మధ్యలో పిల్లలు కన్నారు చరిత్రలో. ఆ ముందే
ఈ నోవాహు ముందే. కానీ నోవా వరకు వచ్చేసరికి 400 సంవత్సరాల వరకు కూడా పిల్లలు లేరు. 500 సంవత్సరాలకి 3 పిల్లలు కన్నారు. ఇలా ఉంది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నోవాహు భార్య ఎటువంటి తప్పుడు నిర్ణయం కానీ ఎటువంటి తప్పుడు స్టెప్ తీసుకోలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నోవాహుకు ముందే కొన్ని విషయాలు జరిగాయి బైబిల్లో. నోవాహుకు ముందే ఆ ఆ చూసుకుంటూ వస్తే చరిత్రలో చూసుకుంటూ వస్తే కొన్ని విషయాలు అనేవి జరిగాయి. మనకి కొంతమంది భక్తుల జీవితాలు మనకు తెలుసు. అబ్రహాం కోసం మనకు తెలుసు, యాకోబు కోసం మనకు తెలుసు. అలాంటి తప్పుడు నిర్ణయాలు నోవాహు భార్య తీసుకోలేదు. ఏంటో తప్పుడు నిర్ణయాలు? అబ్రహాం గారిని చూసుకుంటే పిల్లలు లేకపోతే అబ్రహాం గారి భార్య శారం ఏమన్నది, వేరే ఒక స్త్రీతో పిల్లలు కానీ నాకు పిల్లలు లేరన్న కోరికను తీర్చు అన్నది. ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల ఈరోజు ప్రపంచం దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తుంది. ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల. యాకోబు, రాహేలు నాకు పిల్లలు కావాలి లేకపోతే నేను చచ్చిపోతానని బ్లాక్మెయిల్ చేస్తుంది యాకోబుని. రాహేలు జీవితంలో యాకోబు ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశపడినప్పుడు నాకు పిల్లలు లేకపోతే నేను చచ్చిపోతానని యాకోబుకి బ్లాక్మెయిల్ చేస్తుంది. కానీ నోవాహు భార్య ఏ రోజు కూడా కంప్లైంట్ చేయలేదు. ఈ 400 సంవత్సరాలు లేకపోతే 500 సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా తన భర్తకు గౌరవిస్తూ తన భర్త వెన్నంటే నడిచింది. ఎందుకు ఎలా ఈ మాట చెప్పగలంటే, దేవుడు కనిపించి నువ్వు వాడను తయారు చేయాలి అని చెప్పినప్పుడు నోవాహు ఖచ్చితంగా వచ్చి భార్యకు చెప్పుకుంటాడు, ఇలా దేవుడు కనిపించాడు, లేకపోతే దేవుడు స్వరం విన్నాను, వాడను తయారు చేయమన్నాడు అన్నప్పుడు ఏది చేసి ఉండదు, ఎగతాలు చేసి ఉండదు. ఎందుకంటే వాడను నోవాహు కుటుంబం అంతా కలిపి కట్టారు. అంటే నోవాహుకి ప్రపంచం అంతా నోవాహుని పిచ్చోడు అన్నారు ఆ రోజుల్లో. కానీ నోవాహు భార్య నోవాహుతో పాటు నిలిచింది. అందుకు తన యొక్క నీతిని బట్టి దేవుడు చెప్పాడు, నా భర్తకు దేవుడు మాట్లాడాడు అని నమ్మింది. తనతో మాట్లాడలేదు, తన భర్తతో మాట్లాడాడని నమ్మింది. తను చూడలేదు, తను వినలేదు, కానీ నమ్మింది దేవుడు మాట్లాడాడని. తన భర్తతో పాటు ఆ ఓడ తయారైనంత వరకు, జలప్రలయం వచ్చినంత వరకు తన భర్తతో పాటు ఉంది. ప్రపంచం అంతా గేలి చేసినా గానీ నోవాహు భార్య గేలి చేయలేదు, నోవాహుతో పాటు మాత్రమే ఉంది. అందుకు తన నీతిని బట్టి రక్షించబడింది. తను కూడా రక్షించబడింది. ఈరోజు నోవాహు కుటుంబం మనకి నేర్పిస్తుంది ఒక భార్య, ఒక భర్త ఎలా ఉంటున్నారు. రెండోది నోవాహు కోడల యొక్క జీవితాన్ని చూద్దాం. ఏంటి, ఖచ్చితంగా నోవాహు భర్త దగ్గరికి భార్య దగ్గరికి వచ్చి చెప్పుకుంటాడు, ఇలా దేవుడు స్వరం విన్నాను వాడకట్టాలని. పిల్లల దగ్గరికి కూడా వచ్చి చెప్పుకుంటాడు. వాళ్ళు నమ్మితే నమ్మండొచ్చు. ఈ కోడలకి నమ్మాల్సిన అవసరం ఏముంది? మరొకసారి నేను చెప్తున్నాను, ఈ కోడళ్ళకి నమ్మాల్సిన అవసరం ఏముంది? అండ్ అప్పుడే పెళ్లి అయ్యింది వాళ్ళకి. చూసుకుంటే ఆ 6వ అధ్యాయం 22వ వచనం వరకు చూసుకుంటే, వీళ్ళు పుట్టిన సందర్భం చూసుకుంటే వాళ్ళకున్న వయసుకి దీనికి అది చెప్పాలంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు. ఆ రోజు 100 సంవత్సరాలు అంటే వాళ్ళకి చాలా తక్కువ. ఎందుకంటే మనుషులు ఆ రోజు 950 సంవత్సరాలు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు ఆ ముందే, మెతుషెలా లాంటి వాళ్ళు అందరు. సో 900 సంవత్సరాలు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి అప్పుడే పెళ్ళై ఉంటది. ఈ పెళ్ళైన సందర్భంలో వచ్చి వాళ్ళ భర్తలు చెప్పి ఉండొచ్చు, లేకపోతే నోవాహు భార్య చెప్పి ఉండొచ్చు, లేకపోతే నోవాహు అని చెప్పి ఉండొచ్చు. ఏమని చెప్పి ఉండొచ్చు? అమ్మా, ఇలా దేవుడు స్వరం విన్నాను, దేవుడు వాడకట్టమన్నాడు, మనందరం కూడా దేవుని వాడకట్టాలి, ఒక దినాన్ని జలప్రలయం రాబోతుంది, మనందరం రక్షించబడతాము అన్నప్పుడు ఈ రోజుల్లో ఉన్న కోడళ్ళకి చెప్తే ఏమన్నారు? వీడు పిచ్చోడైపోయాడు, ఏదో మాట్లాడుతున్నాడు, దేవుడు కనిపించాడట, వాడకట్టమన్నాడట, వీళ్ళు వచ్చి చెప్తున్నారని అనొచ్చు. కానీ నోవాహుకి కలిగిన దర్శనానికి, లేకపోతే నోవాహుకి వచ్చిన దేవుని వాక్కి వాళ్ళు కూడా కట్టుబడ్డారు. ఇంకో విషయం చెప్పాలి అంటే, నోవాహు కోడల పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అప్పుడు వరకు వాళ్ళకు కూడా పిల్లలు లేరు, జలప్రలయం ముందు పిల్లలు లేరు. ఈ ఓడ తయారు చేసిన కాలం సుమారుగా 100 నుంచి 120 సంవత్సరాలు. అంటే సుమారుగా ఒక 150-180 సంవత్సరాలు వాళ్ళకి పిల్లలు లేరు, వాళ్ళు కూడా లేరు. ఆదికాండం 10వ అధ్యాయం 32వ వచనంలో ఉంటది, జలప్రలయం తర్వాత షేము, హాము, యాపేతు వీళ్ళ ద్వారా
జనాలు అనేది వ్యాప్తి చెందారు అని క్లియర్ గా బైబిల్లో రాసి ఉంటుంది. ఆదికాండం 10:32. దేవునికి వాళ్ళ పట్ల కూడా ప్రణాళిక ఉంది. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం వాళ్ళు కూడా నడుచుకున్నారు. ఎలా నడుచుకున్నారు, ఎలా చెప్పగలమంటే, వాళ్ళు ఏంటి, నోవహు భార్య అంటే పట్టుకున్న భార్య కాబట్టి నమ్మింది, కన్న కొడుకులు కాబట్టి నమ్ముండొచ్చు, కడుపును పుట్టిన కుమారులు గారు కాబట్టి. కోడళ్ళు ఎక్కడి నుంచో వచ్చుంటారు, వేరే కుటుంబం నుంచి వచ్చారు. వాళ్ళకి నమ్మాల్సిన అవసరమే ఉంది. వాళ్ళకి నమ్మాల్సిన అవసరం లాజికల్ గా ఆలోచించండి. వాళ్ళకి నమ్మాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు. కానీ వాళ్ళు కూడా నమ్మారు. నమ్మి ఆ వాడ కట్టే ఆ దానికి వాళ్ళు కూడా వాళ్ళ వంతు సహాయము చేశారు. అందుకే దేవుడు వారి నీతిని బట్టి వారిని రక్షించాడు. ఇంకా చెప్పాలి అంటే 10:32 ఆదికాండంలో రాసినట్టుగా వారి ద్వారా మరలా జనముల్ని విస్తరింపజేశాడు. అక్కడ వరకు ప్రపంచంలో జనాలే లేకపోతే మరలా వారి ద్వారా జనాల్ని దేవుడు విస్తరింపజేశాడు. అండి, ఎంత మంచి కోడలు వాళ్ళు, ఎంత మంచి కుటుంబం. ఒక మంచి కుటుంబం కదా, ఒక మంచి కుటుంబంలో మనకు కనిపిస్తుంది. ఇంకా నోవాహు కుమారుల దగ్గరికి వద్దాం. ఈ నోవాహు కుమారుల దగ్గరికి వచ్చినప్పుడు ఏంటి, ఇది చాలా టాక్టికల్ గా ఉంటది, ఇది చాలా లాజిక్ గా ఉంటది. ఇప్పుడు మా నాన్న వచ్చి నా దగ్గరికి వచ్చి, సంతు నాకు దేవుడు స్వరం నేను విన్నాను, దేవుడు నాకు కనిపించాడు, వాడ కట్టమన్నాడు అన్నప్పుడు నేను ఏమంటాను? నీకు పిచ్చి పట్టేసింది అంటాను. ఫస్ట్ నేను అనేది అదే, నీకు పిచ్చి పట్టేసింది అంటాను. లేదు మా చిన్నాన్న వచ్చి అన్నాడు అనుకో, నాన్న సంతు నాకు దేవుడు కనిపించాడు, దేవుడి స్వరం నేను విన్నాను, వాడ కట్టమన్నాడు, కట్టాలి నాన్న మనము అంటే, నేను మా చిన్నాన్న మీద ఉన్న గౌరవంకో దేనికో అవునా చిన్నాన్న అంటాను. కానీ మనసులో ఏమనుకుంటాను? పిచ్చి పట్టేసింది, చిప్పు పోయినట్టుంది అనుకుంటాను. అవునా కాదు? కానీ కానీ నా ఖచ్చితంగా వాళ్ళ కుమారుల దగ్గరికి వచ్చి చెప్పుకుంటాడు, అని నాన్న దేవుడు స్వరం విన్నానరా నేను, దేవుడు వాడ కట్టమన్నాడు, వాడ కట్టమన్నప్పుడు ఎలా కట్టాలని చెప్పాడు, దానికి మీ సహాయం కావాలి, మీ సహకారం కావాలి, మీరు నాతో పాటు ఉండి వాడ కట్టాలరా నాన్న అన్నప్పుడు మారు మాట ఆడకుండా నోవాహు వాడ కట్టడానికి వాళ్ళు హెల్ప్ చేశారు. వాడ కట్టడానికి వాళ్ళు హెల్ప్ చేశారు. వీళ్ళందరూ ఎందుకు రక్షించబడ్డారంటే, ఓకే స్టార్టింగ్ ఏదో కొన్ని మోటివేషన్ వచ్చింది, నోవాహు హెల్ప్ చేశారు. కానీ 120 సంవత్సరాలు వాడ కట్టేది, ఇది 1 రోజు 2 రోజులు కట్టేది కాదు. 120 సంవత్సరాలు వాడ కట్టాలి, సుమారు 100 నుంచి 120 సంవత్సరాలు వాడ కట్టాలి. ఈ మధ్యలో వాళ్ళందరూ ఒకే మాటకి స్టిక్ అయి ఉన్నారు చూడండి, అది గొప్ప. ఎందుకంటే ఒక 10 రోజులు వాడ కట్టాలంటే ఒక టకటకం కట్టేస్తే పొందే ఏదో మా నాన్న కోసం అని వాళ్ళు అనుకోవచ్చు, లేకపోతే మా మామయ్య గారి కోసం అని కోడలు అనుకోవచ్చు, లేకపోతే మా ఆయన కోసమని నోవా భార్య అనుకోవచ్చు. కానీ 120 సంవత్సరాలు వాడ కట్టాలి, కొన్ని 100 సంవత్సరాలు, ఒక 100 సంవత్సరాలు వాడ కట్టాలి. ఈ సందర్భంలో కూడా వాళ్ళు నమ్మారు, వాళ్ళ నాన్న పక్షంగా వాళ్ళు నిలబడ్డారు, వాళ్ళ నాన్నకి హెల్ప్ చేశారు వాడ కట్టడానికి. ప్రతిరోజు లెగడం, దొంగలు కొట్టడం, వాడ కట్టడం, రాత్రి పడుకోవడం, ఇదే ఆ 100 సంవత్సరాలు కూడా వాళ్ళ పని అదే అయింది. ఏంటి వాళ్ళకి ముందున్న ఆధారం ఏమైనా ఉందంటే ఏమీ లేదు. మనకంటే చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మనందరం ఆయన్ని కలుసుకుంటామని మనం నమ్ముతున్నాం. మన విశ్వాసానికి పునాది అది, మన పరలోక యాత్రకి పునాది అది, మన నిరీక్షణ పునాది అది. మనకి కొన్ని యేసుక్రీస్తు ప్రభువులు కూడా వచ్చారని మనకి నిజాలు రుజువులు ఉన్నాయి. కానీ వాళ్ళకి ఆ రోజు ఏమున్నాయి? ఒక స్వరం విన్నాడు, దేవుడు మాట్లాడాడు, ఇలా వాడకట్టాలని, అదే వాళ్ళకి రుజువు. అంతకు మించి వాళ్ళకి రుజువు లేదు, ఏం లేదు, గుడ్డిగా వెళ్ళిపోయారు. వాళ్ళంతగా నోవాహుకు సపోర్ట్ చేశారు. వాళ్ళ కొడుకులు కూడా, అరే నా తండ్రి పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు అనుకోలేదు, వచ్చారు, వాడ కట్టడానికి సహాయం చేశారు, 120 సంవత్సరాలు సహాయం చేశారు. వీళ్ళరా 3 కోడలు కానీ, కట్టుకున్న భార్య కానీ, 3 కొడుకులు కానీ సపోర్ట్ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. ఇప్పుడు నోవాహు జీవితం దగ్గరికి వద్దాం. అంటే నోవాహు వచ్చి వాళ్ళ భార్య దగ్గరికి వచ్చి వాడ కట్టాలి అన్నప్పుడు, దేవుడు మాట విన్నాను అన్నప్పుడు, భార్య నమ్మడానికి పిచ్చిది కాదు, 3 కోడళ్ళు నమ్మడానికి పిచ్చోలు కాదు, 3 కొడుకులు నమ్మడానికి పిచ్చోలు కాదు. ఈ నోవాహు జీవితం దగ్గరికి ఇప్పుడు ఒకసారి పరిశీలించేద్దాం. నోవాహు ఎంత భక్తిగా జీవించకపోతే, నోవాహు ఎంత నీతిగా జీవించకపోతే, నోవాహు ఎంత పరిశుద్ధంగా జీవించకపోతే, నోవాహు దేవుని యందు ఎంత భయభక్తులుగా జీవించకపోతే, నోవాహు చెప్పిన మాటకి కుటుంబం కట్టుబడి ఉంటుంది. ఈ రోజు నేను మరలా చెప్తున్నాను, నేను వెళ్ళి మా నాన్న దగ్గరికి వెళ్ళి ఇలాగ నాకు వాడ కట్టాలని ఉందంటే ఎంత కామెడీగా మాట్లాడతారు. లేకపోతే మా చిన్నాన్న వచ్చి నాకు ఏమైనా నాన్న ఇలా వాడ కట్టాలంటే నేను ఎంత కామెడీగా చూస్తాను. ఎందుకంటే
ఒక్కొక్కసారి మనకు తెలుసు మనం ఎక్కడో తప్పు చేసి ఉంటాం, మనం ఎక్కడో తప్పుగా నడిచి ఉంటామని మనకు తెలిసి ఉంటుంది. కానీ కానీ నోవాహు ఎంత భక్తిగా జీవించకపోతే ఒక్క మాటతో కుటుంబం అంతా కలిసి 120 సంవత్సరాలు దేవుని కోసం వాడకడతారండి. ఒకసారి ఆలోచన చేయండి. నోవాహు ఎంత భక్తిపరుడు లేకపోతే ఆ రోజుల్లో నోవాహు నీతిమంతుడిగా ఎందుకు ఎంచబడ్డాడు, లేకపోతే దేవుని దృష్టిలో ఎందుకు అంత కృపను పొందుకున్నాడంటే నోవాహు జీవితమే ఒక ఉదాహరణ వాళ్ళ కుటుంబానికి. వాళ్ళు నోవాహు మాత్రమే దేవుని స్వరాన్ని విన్నాడు. భార్య వినలేదు, ముగ్గురు కుమారులు వినలేదు, ముగ్గురు కోడళ్ళు ఏమీ వినలేదు. నోవాహు మాత్రమే విన్నాడు. ఆ మాటని వీళ్ళు ఎంతగా నమ్మారంటే దానికి కారణం నోవాహు యొక్క భక్తి జీవితం, దానికి కారణం నోవాహు యొక్క జీవితం. కొన్ని కుటుంబాల్లో ఉంటాయి, ఆ కుటుంబాల్లో మనం ఏమంటాం, ఆ కుటుంబంలో ఆమె ఒక్కడే మంచోడండి, ఆ కుటుంబంలో ఆమె ఒక్కతే మంచిదే అండి. ఇక్కడ అలా కాదు, కుటుంబం కూడా భక్తి పరులు, విశ్వాసంలో ఉన్నవారు. నోవాహు భక్తి జీవితం అలాంటిది. అలా జీవించుంటాడు కాబట్టి, లేకపోతే అలా బ్రతికుంటాడు కాబట్టి నోవాహు చెప్పిన వెంటనే వాళ్ళందరూ ఒప్పుకున్నారు, ఎస్ కడదాం అని. అయితే ఈ పరలోక యాత్రలో నోవాహు కుటుంబాన్ని మనకి ఏం నేర్పుతుందంటే, ఒక భర్త ఎలా ఉండాలో నేర్పుతుంది, ఒక భార్య ఎలా ఉండాలో నేర్పుతుంది, లేకపోతే ఒక కోడలు ఎలా ఉండాలో నేర్పుతున్నారు, ఒక కొడుకులు ఎలా ఉండాలో నేర్పుతున్నారు. ఇంకా చూసుకుంటే ఈ పరలోక యాత్రలో నోవాహు కుటుంబం వాళ్ళ ముందు రుజువులు లేవు, కానీ దేవుని మాట విన్నాడు, నమ్మాడు, వాడను కట్టాడు. మనకి ఈరోజు చాలా రుజువులు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు వచ్చారని రుజువు ఉంది, ఒక దినాన జలప్రలయం జరిగిందని రుజువు ఉంది, నోవాహు వాడ కట్టాడని రుజువు ఉంది. ఇవన్నీ రుజువులు అనుకున్నాయి ఆయన రాకడలో. కానీ మనం ఎలా జీవిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి. నోవాహు కుటుంబాన్ని దేవుడు మనకు ఇంకా చూద్దాం. ఈ మాటను చెప్పి నేను ముగించి మిగతా వచ్చేవాళ్ళని నేను చెప్తాను. అయితే ఆ కుటుంబం దేవుడు రాకడికి మనకేం నేర్పిస్తుంది, రాబోయే రెండో రాకడలో ఆ కుటుంబం మనకేం నేర్పిస్తుంది అంటే, రెండో పేతురు రాసిన పత్రిక బైబిల్లో వరకు అండి చాలా మంచి మాట రాసి ఉంటుంది ఆ కుటుంబం కోసం. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుతాను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. మరలా నేను చదువుతున్నాను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. చూసారా, నేను ముందు మీకు చెప్పాను కదా, నోవాహు నీతిని బట్టి నోవాహు మాత్రమే రక్షించబడ్డాడు. మరి 7 నీతిని ప్రకటించిన మరి 7 కూడా దేవుడు కాపాడు. ఆ 7 ఎవరు? నోవాహు భార్య, నోవాహు పిల్లలు, నోవాహు కోడలు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం, ఈ రెండవ రాకడలో పరలోకపు యాత్రలో నోవాహు కుటుంబం మనకి ఏం నేర్పుతుంది అంటే నీతిని ప్రకటించుట. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు నీతిని ప్రకటించారో తెలుసా? 100 నుంచి 120 సంవత్సరాలు ప్రకటించారు. 100 నుంచి 120 సంవత్సరాలు ప్రకటించారు. ఉదయాన్నంతా వాడం తయారు చేయడం, సాయంకాలం అయ్యేసరికి జనం దగ్గరికి వెళ్ళి ఇలా దేవుడు వస్తున్నాడు. ఒక మంచి ఈ నోవాహు జీవితం పైన సినిమా కూడా తీసుకుంటున్నారు, మీరు కావాలంటే యూట్యూబ్ లో చూడొచ్చు. చాలా వచ్చుంటే ఒక మంచి దీంట్లో మాత్రం పిన్ టు పిన్ అంటే బైబుల్ కోట్ చేసుకుంటూ ఎలా ఉండొచ్చు అని చక్కగా తీశారు ఆ మూవీ. అందులో నోవాహు వెళ్తుంటాడు, సాయంకాలంకి వెళ్తుంటాడు, ఇలా దేవుడు జలప్రలయం రప్పిస్తాడు, మీ అందరూ రక్షించబడాలి, ఇప్పటికైనా మారు మనసు పొందండి అని వాళ్ళు చెప్తున్నప్పుడు అక్కడ అంటారు, వీడికి పిచ్చి పట్టింది, వీడికైనా దేవుడు కనిపించాడట, దేవుడు వస్తున్నాడంట ఇలా అని. ఇంకో దగ్గర వాళ్ళు వాడకడుతున్నప్పుడు దారిని పోయేది వచ్చి అంటారు, హేళన చేస్తుంటారు, అరే పిచ్చోళ్ళారా ఎన్ని సంవత్సరాలు వాడకడతారు ఏంటి, ఇంకా జలప్రలయం రాదా, వచ్చేస్తుంది అన్నావు, ఎప్పుడన్నావు జలప్రలయం అన్నావు, ముంచేస్తుంది అన్నావు, వాడకడుతున్నారు రావడం లేదేంటి జలప్రలయం, అరే పిచ్చోళ్ళరా మీరు పిచ్చి పట్టేసిందిరా, మీరు పిచ్చి పట్టేసింది, మీరు పిచ్చోళ్ళు అని అలా హేళన చేస్తూ ఉన్నారు. ఆ రోజు జనాలు నిజంగానే హేళన చేశారు నోవాహుని, నోవాహు కుటుంబాన్ని. కానీ ఇక్కడ బైబిల్లో ఏం రాసింది, 100 నుంచి 120 సంవత్సరాలు దేవుడు నోవాహుకు నోవాహు ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విన్నాడో, దేవుడు ఎప్పుడైతే నోవాహుతో మాట్లాడిన వాడకట్టాలన్నప్పుడు ఆ రోజు నుంచి జలప్రలయం వచ్చే ముందు రోజు వరకు కూడా నోవాహుతో పాటు ఉన్న 7 వారి కుటుంబ సభ్యులు దేవుని యొక్క నీతిని ప్రకటిస్తూ వస్తున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, బైబుల్లో ఇప్పుడు మనం చదివిన మాట.
నోవాహును మరి 7 నీతిని ప్రకటించు వచ్చిరి, నీతిని ప్రకటించు వచ్చిరి. ప్రియులరా, ఈరోజు నోవా కుటుంబానికి, ఆ నోవా కుటుంబం మనకు నేర్పుతుంది పరలోక యాత్రలో ఆయన రాకడలో ఎలా ఉండాలంటే, ఆయన వచ్చేంత వరకు మరలా మనకు గుర్తు చేస్తుంది ఆయన నీతిని మనము ప్రకటించాలి. ఎస్, నోవాహు ఆ రోజు దేవుని నీతిని ప్రకటిస్తున్నప్పుడు నోవాహు హేళన చేశారు, అవమానించారు. నాకు తెలిసి పిచ్చోడని కనిపించుంటారు, పట్టణం కూడా వెళ్తే ఇల్లుండొచ్చు, మనం ఆ రోజుల్లో లేము, చూడలేదు కాబట్టి. కానీ ఖచ్చితంగా హేళన చేసి ఉంటారు, దుర్భాషలాడుంటారు, అనేకమైన మాటలు మాట్లాడుంటారు. ఈ రోజు కూడా సువార్తలకు వెళ్తున్నప్పుడు అలాంటి పరిస్థితి. అందుకే రెండో రాకడ ఉందని ఎలా నువ్వు నమ్మగలవు, ఆయన వస్తాడని ఎలా నువ్వు నమ్మగలవు అని ఈ ఈ ఈ వాక్యాన్ని మనం ప్రారంభించినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, మనుష్య కుమారుడి దినాలు ఎలా ఉంటాయంటే ఆయన వచ్చే దినాలు నోవాహు దినముల్లో ఉన్నట్టు ఉంటాయని. దానికి అర్థం ఇదే. వాళ్ళు దేవుని నీతిని ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళందరూ హేళన చేసి ఉంటారు, దుర్భాషలాడుంటారు, తిట్టుంటారు, పిచ్చోడని నవ్వుంటారు. ఈ రోజు మనం కూడా సువార్తకి వెళ్తున్నప్పుడు దేవుని నీతిని మనము ప్రకటిస్తున్నప్పుడు అలానే మాట్లాడుతున్నారు, దుర్భాషలాడుతున్నారు, నచ్చినట్టు వీళ్ళకేం పని లేదు, వీళ్ళు డబ్బుల కోసం చేస్తారా, వీళ్ళు తప్పు చేస్తారా, లేకపోతే వీళ్ళు ఇద్దరా అని నేను చెవులారే విన్నాను, మనందరం చెవులారే వింటాం, అలానే హేళన చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన రాకడ అనేది ఉంది, ఆయన రాబోతున్నాడు. ఎందుకంటే దానికి ఆధారం ఏంటంటే చరిత్రలో ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు, ఒక దినాన నోవాహు మనుష్య కుమారుడు దినములు ఎలా ఉంటాయి, నోవాహు దినములు ఉన్నట్టు ఉంటాయి. ఆ నోవాహు దినములు ఎలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం దేవుని నీతిని ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళందరూ హేళన చేశారు, దుర్భాషలాడారు. ఈ రోజు మనం కూడా దేవుని నీతిని ప్రకటిస్తున్నప్పుడు అలాంటి అవమానాలే మనం కూడా ఎదుర్కొన్నాం. అంటే దాని అర్థం ఏంటంటే ఒకనొక దినాన్ని ఆయన రాబోతున్నాడు. ఆయన రాబోతున్నప్పుడు నోవా కుటుంబం మనకేం నేర్పుతుందంటే, మనము ఆయన నీతిని ప్రకటించాలి, కుటుంబంగా ప్రకటించాలి, సంఘముగా ప్రకటించాలి, ఇండివిజువల్ గా ఆయన నీతిని మనము ప్రకటించాలి. మిగతా వాక్యం వచ్చే వారం మనం ధ్యానం చేసుకోవాలి. ఎంతవరకు దేవుడు మనం ఇచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించుకోవాలి.